దాదాపు 2 దశాబ్దాలుగా సినీ రంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లోనూ చేతి నిండా సినిమాలతో దూసుకుపోతుంది. 41 ఇయర్స్ వయసులోనూ తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. ముఖ్యంగా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటిస్తుంది. అలాగే తెలుగులోనూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది ఈ వయ్యారి. తాజాగా కాలీవుడ్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించింది. ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో త్రిష అందం, అభినయంతో మరోసారి వెండితెరపై మాయ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ నిత్యం క్రేజీ ఫొటోస్ షేర్ చేసుకుంటుంది త్రిష. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం నుంచి బీటీఎస్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ నిత్యం క్రేజీ ఫొటోస్ షేర్ చేసుకుంటుంది త్రిష. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం నుంచి బీటీఎస్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంటూ తమిళంలో 2-3 చిత్రాలతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వశిష్ఠ మల్లెడ్డి డైరెక్షన్లో వస్తున్న విశ్వంభర సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఆంజనేయ స్వామి శ్రీరాముడి భక్తుడు. అదేవిధంగా ఈ చిత్ర యూనిట్ కూడా ఓ సాంగ్ ని రిలీజ్ చేసింది. శ్రీరాముడికి సంబంధించిన సాంగ్ రామ రామ అనే పాటను విడుదల చేసి మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచిన పాన్ ఇండియా స్థాయిలో మోత మోగుతుంది. హనుమంతుని వైభవాన్ని తెలియజేస్తూ సాగిన సాంగ్ చాలా బాగుంది. రాములోరి గొప్ప చెప్పుకుందామా, సాములోరి పక్కన ఉన్న సీతమ్మ లక్షణాలు చెప్పుకుందామా అంటూ సాగిపోతూ ఆకట్టుకుంటుంది. జై శ్రీరామ్ అంటూ వచ్చిన చిరంజీవి వాయిస్ అద్దిరిపోయింది. ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్న ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కీరవాణి బాణిలో హైలైట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో మూవీపై అంచనాలను పెంచేగా తాజాగా రామ రామ సాంగ్ ని రిలీజ్ చేసి చిత్ర బృందం ఫ్యాన్స్ కు పండగ సందడిని మరింత పెంచేసింది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కబోతుంది ఈ మూవీ. మాస్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నందమూరి బాలకృష్ణ. ఇతర హీరోల సినిమాల్లో లేని యాక్షన్ సీన్స్ బాలయ్య సినిమాల్లో ఉంటాయి. ఆయన చిత్రాల కోసమే ప్రత్యేకంగా ఆడియన్స్ ఊహించని యాక్షన్ సీన్స్ క్రియేట్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. బాలకృష్ణ సినిమా వచ్చిందంటే చాలు కామెడీ సెంటిమెంట్ కాకుండా యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయో చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక అభిమానులు కోరుకున్నట్లుగానే బాలయ్యను మరింత యాక్షన్ హీరోగా చూపించేందుకు దర్శకులు ప్లాన్ చేసుకుంటుంటారు. ఫైట్స్, యాక్షన్ లేకుండా బాలయ్య సినిమాలను ఊహించుకోవడం సాధ్యమేనా? కానీ నిజమే, ఒక ఫైట్ సీన్ కూడా లేకుండా బాలయ్య సినిమా తీశారు. అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇంతకీ అది ఏ సినిమానో తెలుసా? బాలకృష్ణ మొదట తన తండ్రి ఎన్టీఆర్ సినిమాల్లో నటించారు. చిన్న చిన్న పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. అందులో ఎక్కువగా పౌరాణిక చిత్రాలే ఎక్కువ. సాహసమే జీవితంలో సినిమాలో సోలో హీరోగా మారాడు బాలకృష్ణ. కమర్షియల్ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే బాలయ్య ఫైట్స్ లేకుండా సినిమా తీశాడని మీకు తెలుసా? అవును, డైరెక్టర్ కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన సినిమా నారీ నారీ నడుమ మురారి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరపైకి వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు. ఇందులో శోభన, నిరోష హీరోయిన్లుగా నటించారు. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించే అబ్బాయిగా బాలయ్య కనిపించారు. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో ఎలాంటి యాక్షన్ సీన్స్, ఫైట్స్ లేవు. 1990 ఏప్రిల్ 25న విడుదలైన ఈ సినిమా ఊహించని విజయం అందుకుంది. నిజానికి ఇందులో ఒక్క ఫైట్ సీన్ కూడా లేకపోవడంతో డిజాస్టర్ అవుతుందని అనుకున్నారు. కానీ థియేటర్లోకి ప్రవేశించడానికి జనం క్యూలో నిలబడటం చూసి మేకర్స్ ఆశ్చర్యపోయారు. బాలయ్య కెరియర్లో 50వ సినిమాగా వచ్చింది. ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు బాలయ్య. వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫుల్గా పెరిగిపోయింది.
యూట్యూబర్గా కెరియర్ మొదలుపెట్టిన హీరోయిన్గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. కథానాయికగా చేసిన తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా అభిమానులను చేరువగా ఉంటుంది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి. 4th జనవరి 1994న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించింది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉంటుంది. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ సిరీస్లతో కెరియర్ ప్రారంభించిన హీరోయిన్గా ఎదిగింది ఈ సుకుమారి. సాఫ్ట్వేర్ డెవలపర్ యూట్యూబ్ సిరీస్తో చాలా ఫేమస్ అయింది. ఇందులో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్తో హీరో. ఈ సిరీస్ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత మరికొన్ని సిరీస్లో యూట్యూబ్ కవర్ సాంగ్స్ చేసింది ఈ వయ్యారి భామ. టచ్ చేసి చూడు, మాయ పేరిమిటో, అలా వైకుంఠపురంలో, రంగ్ దే, ప్రేమ దేశం, టక్ జగదీష్, వరుడు కావలను వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు కనిపించింది. 2022లో తమిళ సినిమా వలిమైలో రమ్య అనే పాత్రతో కాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది ఈ వయ్యారి భామ. 2023లో రొమాంటిక్ డ్రామా ఫిలిం బేబీ చిత్రంలో కథానాయికగా అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ఇది. బేబీ సినిమాకి ఫిల్మ్ఫేర్ వారిచే ఉత్తమ నటిగా అవార్డు పొందుకుంది. సైమా ద్వారా ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డు గెలుచుకుంది. 2024లో వచ్చిన హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ లవ్ మీ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన మెప్పించింది ఈ ముద్దుగుమ. ప్రస్తుతం సింధు జోనల్ గడ్డ తోటి జోడిగా జాక్ మూవీతో పాటు యన్ అన్ఫినిష్డ్ స్టోరీ అనే 2 సినిమాల్లో నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాహ్నవి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధడక్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇన్నాళ్ళు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న జాహ్నవి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. గతేడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న పెద్ది చిత్రంలో నటిస్తుంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా జాహ్నవికి బిల్లా వారసురాలు అనన్య ఊహించని కానుక పంపించారు. 5 కోట్లు విలువ చేసే లగ్జరీ లంబోగిని కారును జాహ్నవికి కానుకగా పంపించింది బిల్లా వారసురాలు అనన్య. ఈ మేరకు శుక్రవారం ఉదయం పర్పుల్ కలర్ ల్యాంబోగిని కారును జాహ్నవి నివాసానికి పంపించారు. ఆ కారుతో పాటు మరో గిఫ్ట్ సైతం అందులో ఉంచారు. దానిపై ప్రేమతో నీ అనన్య అని రాసి ఉంది. జాహ్నవి నివాసానికి లంబోగిని కారు వెళ్తున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనన్య ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం కుమార్తె. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డ్ డైరెక్టర్లో అనన్య ఒకరు. 17 ఇయర్స్ వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన మొదటి సంస్థను స్థాపించారు. భారత్లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఇది కూడా ఒకటి. వ్యాపారవేత్తగానే కాకుండా అనన్య గాయనిగా కూడా ఫేమస్. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం పనిచేశారు. అనన్య, జాహ్నవి మంచి స్నేహితులు. ఇక త్వరలోనే అనన్య స్టార్ట్ చేయబోతేనే కాస్మెటిక్స్ వ్యాపారానికి జాహ్నవి కపూర్కి బ్రాండ్ అంబాసిడర్గా కోరుకుంది.